తిరుమల లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ప్రచారంపై వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేపట్టింది వైఎస్ఆర్సీపీ. లడ్డూపై కూటమి నేతలు తప్పుడు ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని తేల్చింది. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఫ్లెక్సీలతో మరో కుట్రకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఇక పాపం మీద పాపం చేస్తూ తిరుమల క్షేత్రానికి కళంకం తీసుకువస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ తాడేపల్లి నుంచి మరింత సమాచారం అందిస్తారు. రవీందర్, ఎలా చూడాలి? భక్తుల మనోభావాలతో ఆడుకున్న కూటమి ప్రభుత్వం చేసిన దుష్ప్రచారంపై ఇటు వైఎస్ఆర్సీపీ ప్రక్షాళన పూజలు కూడా స్టార్ట్ చేసింది. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, చంద్రబాబు బ్యాచ్ గడిచిన కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయనకి అనుబంధంగానే పవన్ కళ్యాణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, వీటన్నిటి నేపథ్యంలో హిందూ మతం మీద జరిగినటువంటి దాడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాలా సిబిఐ కూడా చాలా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ లడ్డూలో ఎలాంటి అపవిత్రత చోటు చేసుకోలేదు, జంతువుల కొవ్వు లాంటిది ఏది కూడా అందులో కలవలేదంటూ చాలా స్పష్టంగా సిబిఐ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అయినప్పుడు కూడా చంద్రబాబు కానీ ఆయన బ్యాచ్లో ఇంతవరకు మార్పు అనేది కనపట్లేదు. మళ్ళీ కుట్రల మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెడుతూ ఇదంతా కూడా నిజం అంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏమో సిబిఐ ఈ తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని చెప్తుంటే, చంద్రబాబు మాత్రం దాన్ని తప్పుపడుతూ ఇదంతా నిజమే అంటూ కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టిస్తున్నటువంటి వైనం ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ మనోభావాలు దెబ్బతినే విధంగా వారు చేస్తున్నటువంటి దుశ్చర్యల మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన కార్యక్రమం అయితే చేస్తుంది. ఈరోజు శనివారం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దినం ఈరోజు. కాబట్టి ఈ శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పాప ప్రక్షాళన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది. అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పార్టీ కార్యాలయాల దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇంకా మరికొద్దిసేపట్లోనే అన్ని ఆలయాల దగ్గరికి వెళ్ళి ఆ ప్రక్షాళన కార్యక్రమాన్ని అయితే చెబుతున్నారు. ఎందుకంటే ఒకవైపు సిబిఐ చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా మళ్ళీ పదే పదే వెంకటేశ్వర స్వామిని అక్కడ లడ్డూ ప్రసాదాన్ని తన రాజకీయానికి వాడుకుంటూ, తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటూ చేస్తున్నటువంటి దుష్ప్రచారం చూస్తుంటే ఖచ్చితంగా ఇది హిందూ గౌరవాన్ని, హిందూ మత గౌరవాన్ని దెబ్బతీయడంతో పాటు మొత్తం ఆ కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని అంతటికీ ప్రక్షాళన చేయాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ప్రతి స్వామి ఆలయంలో కూడా ఈ ప్రత్యేక ప్రక్షాళన పూజాది కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నారు. కార్తీక్. రైట్ శివారెడ్డి.